భారతదేశంలో ఎన్నికల నగారా ముగింది. ఎన్ని విడతలు? 7 విడతలుగా ఎన్నికలను నిర్వహించబోతా ఉన్నారు. సుదీర్ఘ కాలం పాటు ఎన్నికలు నిర్వహించబోతున్నటువంటి ఎన్నిక 1952లో జరిగిన సుదీర్ఘ ఎన్నిక తర్వాత నెక్స్ట్ ఇదే ఇంత సుదీర్ఘ కాలం పాటు జరుగుతున్నటువంటి ఎన్నిక. సో మన భారతదేశం ఎంత ఎదిగింది, ఎంత డెవలప్ అయిందంటే 1952లో బ్యాలెట్ పేపర్లు ఉండి తక్కువ కాలంలో 1962లో కేవలం 4 రోజులలోనే ఎన్నికలు నిర్వహించినటువంటి ఘనత భారతదేశానికి ఉంది. మనందరి ఇవన్నీ వన్ నేషన్ వన్ కథ ఇవన్నీ ఉన్నాయిగా, ఇవన్నీ రకరకాల ఈ స్కీమ్లన్నీ అయిపోయిన తర్వాత ఆఖరికి భారతదేశం ఏం తేలిందంటే ఈ 2 నెలలు అయితే తప్ప ఎన్నికలు నిర్వహించలేమనే పరిస్థితికి ఈవీఎంలు అందుబాటులోకి వచ్చినాక కూడా అటకలు వచ్చే టైం వచ్చినాక కూడా ఇన్ని రోజుల ప్రాసెస్ జరిగితే తప్ప ఎన్నికలు నిర్వహించలేమనే స్థాయికి ఇండియా ఎదిగిపోయింది. ఈవీఎంలు వచ్చి కూడా 2 దశాబ్దాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడేమో 97 కోట్ల ఓటర్లు, అప్పుడు తక్కువ ఉన్నారు, సిబ్బంది తక్కువనే, వసతులు తక్కువనే, అన్ని తక్కువనే. అయినా కూడా 1962లో 4 రోజుల నుంచి 10 రోజుల లోపల కంప్లీట్ అయిపోయింది, ఎన్నికల ప్రక్రియనే కంప్లీట్ అయిపోయింది. మరి గౌరవ నరేంద్ర మోడీ గారు 7 దశలల్లా దాని దయాయిగా ఈవీఎంలను మొక్కి ఒకసారి దండం పెట్టి